హాయ్ ఫ్రెండ్స్, విమర్శించే వాళ్ళకు మీ సమాధానం ఏంటి? మన సమాధానం ఒకటేనండి, మౌనంగా ఉండడం. మౌనంగా ఉంటే మనం సమాధానం చెప్పాలి. వాళ్ళు ఎప్పుడు కూడా విమర్శిస్తున్నారంటే మనము గమనిస్తున్నారని అర్థం. మనల్ని గమనించేదే కాదు, మన యొక్క డెవలప్మెంట్ని కూడా ఒక చూపుతో గమనిస్తున్నారని అర్థం. కాబట్టి ఎప్పుడు కూడా వాళ్ళు చెప్పే మనల్ని ఏమంటారంటే నీ చేత కాదు, నీ వల్ల కాదు, నువ్వు ఏం చేయలేవు, నువ్వు మారవు, ఇలాంటివి అంటుంటారు. దానివల్ల మన కోపం తెప్పించాలని, మనల్లో ఉద్రేకం తెప్పించాలని అంటుంటారు. అలాంటి ఉద్రేకాన్ని పోకూడదండి. మనం ఎప్పుడైతే ప్రశాంతంగా శాంతితో ధన్యవాదాలు, థ్యాంక్ యూ సో మచ్ అని మనం ఎప్పుడైతే సమాధానం ఇస్తామో అప్పుడు మనలో ఒక ఉత్పన్నమైన ప్లాన్ అనేది, విజన్ అనేది ఏర్పడిందని అర్థం. వాళ్ళు విమర్శించే కొద్దీ, బాలు కిందికి పడే కొద్దీ ఎలాగ పైకి లేస్తుందో వాళ్ళు విమర్శించే కొద్దీ మనం అలాగ పైకి లేస్తాము, అలాగ చక్కగా ఉత్సాహంతో పనిచేస్తాం. కాబట్టి విమర్శకు సమాధానం పని చేయడమే, కష్టపడి పని చేయడమే. ఆ కష్టపడి పని చేస్తే ఖచ్చితంగా మనకు విజయమే చేకూరుతుంది అనేదే ఇక్కడ సమాధానం. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మిత్రులారా.